ఇక ఇంకొక మేజర్ సీఎంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ప్రోటోకాల్ వ్యక్తిగత భద్రతా అంశాలకు సంబంధించినటువంటి దానిపైన చర్చ చేసినాము. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ, మీడియాలోను వైరల్ అంటూ రాజకీయ ప్రాధాన్యత లేదంటూ స్పందించినటువంటి ఎమ్మెల్యేలు. అయితే ప్రోటోకాల్ అంశం కానీ మిగిలిన అంశాలు మాట్లాడడానికి దావోస్ నుంచి రాగానే వెంటనే అందులో ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత ఉన్నది. సరే, రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరైనా ప్రతిపక్ష ఎమ్మెల్యే కేసీఆర్ని కలిసిరంటే ఇంకా అయిపోయింది, వాళ్ళని తీసుకెళ్ళి ఆ పార్టీలో చేర్పించుకుంటారు అనేటువంటి చర్చ నేపథ్యంలో అదేవిధంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం వచ్చింది. ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్తే అంటే అదే జరిగితే ఇంకా మేము ఊరుకుంటామని. అయితే ఇప్పుడు ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు కలవడం అన్నట్టు కూడా ప్రత్యేకమైనటువంటి సందర్భం కూడా లేదు, అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏ పరిస్థితులు కేవలం ఒక గన్మెన్లకు సంబంధించినటువంటి అంశం మాట్లాడడానికి మాత్రమే, సెక్యూరిటీ అంశాలు మాత్రమే మాట్లాడడానికి ఒకే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోవడం ఎందుకు? అదేవిధంగా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశం కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళొచ్చు కదా, లేదంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీలో ఉండేటువంటి నాయకులు వెళ్ళొచ్చు కదా, వీళ్ళకి సంబంధం లేదు అంటే ప్రత్యేకంగా ఏదో జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు జరిగింది పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లలో కలిసినటువంటి నాయకులు కూడా పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, కేటీఆర్కు సంబంధించినటువంటి ఏదో ఒక దినాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంకి వెళ్తే తెల్లారి మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి విషయాన్ని మనం చూసినాం కదా, అదే దాంట్లో ఉంది. సేమ్ దానికి సంబంధించిందే ఇంకొకటి వచ్చింది, బీఆర్ఎస్పై అసంతృప్తి లేదు, పార్టీ మారుతున్నట్లు వస్తున్నాయి వదంతులు మాత్రమే, గుత్తా అమిత్కు నల్గొండ లేదా భువనగిరి టికెట్ అడుగుతున్నా అంటే వాళ్ళ అబ్బాయికి. అంటే పార్టీ మారుతురా లేదా అనేటువంటి అంశం పైన సహజంగా అధికారంలో లేకపోతే ఇది జరిగేటువంటి అంశమే, ఎమ్మెల్యేలు మారుతారా లేదా అనేటువంటిది ఉంది. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గుత్తా సుఖేందర్ కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ఏదో జరుగుతున్నది, ఎక్కడో ఏదో జరుగుతున్నది. ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి దానికి చాలామంది కాంగ్రెస్లో అక్కడ పోటాపోటీ ఉన్నది. ఆ పోటాపోటీకి సంబంధించిన దాంట్లో ఎవరు ఎటువైపు వెళ్తారనేటువంటిది ఇప్పటి వరకు ఉండదు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 14 నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి దాంట్లో హెడ్లైన్ కూడా అదే. రేవంత్ని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీఎం ఇంటికి వెళ్ళిన సునీత, ప్రభాకర్ రెడ్డి మెదకు ఎంపీగా చేసి ఇప్పుడు దుబ్బాకలో గెలిచారు. సునీత లక్ష్మారెడ్డి ఆయన 2 సార్లు ఎంపీ చేసి తర్వాత ఎమ్మెల్యే, మాణిక్రావు, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చేరు 3వ ఎమ్మెల్యే, సునీత లక్ష్మారెడ్డి ఇప్పుడు మారిన తర్వాత ఎమ్మెల్యే గెలిచారు. ఖండించిన ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ కోసమేనని వివరణ, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారంటూ ప్రచారం. దీనికి అటు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకోవాల్సి వచ్చింది, పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించింది కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 1-2 నెలలకు ముందే మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఆ సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు. అప్పుడే ఆయన కాంగ్రెస్లోకి వెళ్తాడనేటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భం ఉంది. అప్పుడే ఆయన కాంగ్రెస్లోకి వెళ్తాడేమో అనేటువంటి భయంతో కేసీఆర్ అప్పటికప్పుడు ఎన్నికల ముందు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో పోతే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆ అంశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అనేటువంటిది ఉంది. ఆయనకు మంత్రి పదవి కూడా కొద్ది నెలల మాత్రమే చేశాడు. ఇప్పుడు కూడా ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉండడు, కాంగ్రెస్లోకి వెళ్తాడు, చేవెళ్లకు సంబంధించినటువంటి ఎంపీ అడుగుతున్నాడు అనేటువంటిది కూడా చర్చ వస్తున్నది. కాబట్టి రాజకీయం ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ జంపింగ్ జపాంగులు మాత్రం వస్తాయి, రాజకీయం రసవత్రంగా ఉంటుంది. నిన్నటిదాకా బలవంతుడు అనుకున్నటువంటి కేసీఆర్, బలమైనటువంటి నాయకుడు అన్నటువంటి కేసీఆర్ టీఆర్ఎస్లోకి అందరు పోవాలి, టీఆర్ఎస్ఏ ఒక సముద్రము, టీఆర్ఎస్లోకి అందరు వెళ్ళిపోవాలి అనేటువంటిది ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా మారిపోయింది. అధికారం పోవడంతో నాయకులు ఎవరుంటారు ఎవరు పోతారు అనేటువంటిది కూడా తెలియదు. మరి ఈ 4 ఎమ్మెల్యేలు పోరు అని గ్యారంటీ లేదు, పోతారని గ్యారంటీ లేదులే, కానీ చర్చ మాత్రం జరుగుతున్నది. ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఎక్కడో చోట టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఎంపీలు కానీ టీఆర్ఎస్లో ఒక చర్చ కూడా మొదలైంది. ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి మొగ్గు చూపట్లేదు. అటు బీబీ పాటిల్ కూడా బీజేపీ వైపు వెళ్తారనేటువంటి ఒక ప్రచారం బాగా సాగుతున్నది. జహీరాబాద్లో అక్కడ కొంత బీజేపీ ఎఫెక్ట్ బాగా ఉంది కాబట్టి, లేదంటే రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు వెళ్తారనేటువంటి చర్చ. పోటీ చేస్తారా చేయరా కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇటు పట్నం మహేందర్ రెడ్డి చర్చతో పాటు మిగిలినది
తెలంగాణ రాజకీయాలు మాత్రం కొద్ది రోజుల్లో, ఎందుకంటే దావోస్ పర్యటన పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అవసరము, ఖచ్చితంగా 13-14 ఎంపీ స్థానాలు గెలవకపోతే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పరువు అనుకోవచ్చు, లేదంటే తెలంగాణలో అధికారంలోకి తెచ్చాము, అధికారంలో సీఎం ఉన్నప్పుడు కూడా ఎంపీలు ఓడిపోయినటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం కోసం రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నాడు. మెదక్లో కూడా టీఆర్ఎస్ను ఓడగొడితే, మెదక్లో టీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణకు సంబంధించినంత వరకు మెదకే వాళ్ళ గుండెకాయ. అంతకుముందు కరీంనగర్ అనుకున్నారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్లో బండి సంజయ్ బీజేపీ గెలవడంతో కరీంనగర్ కూడా ఇప్పుడు గుండెకాయ కాదు, ఉన్నదల్లో ఒక మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మెదక్ ఎంపీ స్థానం కింద మాత్రమే పూర్తిస్థాయి ఒక మెదక్ మైనంపల్లి రోహిత్ వాళ్ళు గెలిచి ఉండొచ్చులే, కానీ మిగిలిన 6 స్థానాల్లో అక్కడ గెలిచినటువంటి పార్టీగా మెదక్, అదేవిధంగా కేసీఆర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి సొంత ఊర్లు సిద్దిపేట జిల్లా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ సొంత జిల్లాలో కేసీఆరే ఓడిపోయిన తర్వాత అసలు పెద్ద చర్చ కాదు, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి అది పెద్ద చర్చ అనుకోలేము.